భక్తులు ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. తిరుమల బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన ఘట్టం నేడు జరగబోతుంది. అత్యంత విశిష్టమైన గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కొండపైకి వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన గరుడ వాహన సేవకు టీటీడీ సర్వం సిద్ధం చేసింది. 5వ రోజైన ఇవాళ సాయంత్రం 6:30 నుంచి రాత్రి 11:30 వరకు స్వామివారికి అత్యంత ప్రియమైన గరుడ సేవ జరగనుంది. గరుడ సేవ రోజున లక్ష్మీకాసుల హారం, సహస్రనామమాల, పచ్చల హారాన్ని ఉత్సవమూర్తైన మలయప్ప స్వామి వారికి అలంకరిస్తారు. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుండి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. వెన్నెల వెలుగుల్లో గరుడ వాహనంపై సర్వాలంకార భూషితుడైన శ్రీనివాసుడిని దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. సేవ సమయంలో స్వామి ఆలయాన్ని వీడి తిరుమాడ వీధుల్లో సంచరిస్తారన్నది విశ్వాసం. దేవతలు కూడా గరుడ సేవలో స్వామిని దర్శించుకోవడానికి వస్తారని అంటారు. అందుకే లక్షల మంది గరుడ వాహన సేవను వీక్షించేందుకు తిరుమల చేరుకుంటారు. మొత్తం 3.5 లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకోవడానికి వస్తారని అంచనా వేస్తున్నారు టీటీడీ అధికారులు. గ్యాలరీల్లో 2 లక్షల మంది భక్తులు వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. 4 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూలైన్ల ద్వారా భక్తుల దర్శనానికి అనుమతిస్తున్నారు. గరుడ వాహనంపై మలయప్పను వీక్షించేందుకు 28 భారీ డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. గరుడ వాహన సేవలో సుమారుగా 3.5 లక్షల మంది భక్తులు వస్తారని మేము అంచనా వేస్తున్నాము. ఈ గ్యాలరీల్లో మొత్తం 2 లక్షల మంది కూర్చోవడానికి అవకాశం ఉంది. అలాగే మిగిలిన వాళ్ళు ఈ కార్నర్స్లో ఏవైతే ఉన్నాయో గేట్స్, ఆ కార్నర్ గేట్స్ ద్వారా కూడా లోపలికి తీసుకుని వాళ్ళకి దర్శనం కల్పించడానికి మేము ఏర్పాట్లు చేసుకుంటున్నాము. అక్కడ కూడా సిస్టమేటిక్గా క్యూ లైన్స్ ద్వారా వారిని పంపించడం, వాళ్ళ లగేజ్ చెకింగ్, ఇవన్నీ కూడా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా ఈ గ్యాలరీలకు సంబంధించి చేసుకుంటున్నాం. గరుడ వాహన సేవలో ఎలాంటి భద్రతా సమస్యలు తలెత్తకుండా భారీగా పోలీసులను మోహరించారు. తిరుమలలో 2700 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. అలాగే 6000 మందికి పైగా భద్రతా విధుల్లో పాల్గొంటారు. మరోవైపు గరుడ సేవ సందర్భంగా తిరుమల ఘాట్ రోడ్లో ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపు ఉదయం 9 గంటల వరకు బైక్లు, ప్రైవేట్ ట్యాక్సీలకు అనుమతి లేదు. తిరుపతి నుంచి తిరుమలకు 400 బస్సులు సిద్ధం చేశారు. అలాగే 24 గంటల పాటు ఘాట్ రోడ్, నడక మార్గం తెరిచే ఉంచుతారు.